నీ సాయం నాకేం అవసరం లేదు అంటూ అనసూయ గారు అయితే శివాజీ గారి పైన ఘాటుగా స్పందించారనమాట. సో మరి అసలు ఆయన ఏమన్నారు, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే రోజు రోజుకి శివాజీ గారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం చాలా అంటే పీక్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. దీని గురించి మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ యొక్క అంటే చర్చ ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మరి శివాజీ గారు చెప్పినటువంటి ఆ ఒక్క పాయింట్ ఏదైతే ఉందో, ఆడవాళ్ళ గురించి మాట్లాడేటువంటి మాటలు మాత్రం ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బట్ కొంతమంది ఏంటంటే మాట్లాడే విధానంలో ఒక రెండు తప్పులు మాత్రం వెతికారనమాట. సో వాటిని అనుకుని ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి అయితే చాలామంది ఖండిస్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఆయన మాట్లాడింది మాత్రం ఆ రెండు మాటలు తప్పే. కాకపోతే చెప్పినటువంటి పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా అది 100% నిజమే, అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాల్సిందే. సో మరి ఇక్కడ ఆయన మాట్లాడేటువంటి ఆ మాటలు ఏ విధంగా ఉన్నా సరే కానీ చిన్మయ్య గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, ఇంకా చాలామంది కూడా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా అనసూయ గారు, చిన్మయ్య గారు ఎక్కువగా హైలైట్ అయ్యారనమాట. అండ్ అనసూయ గారి గురించి కూడా మళ్ళీ శివాజీ గారు ఎప్పుడైతే క్షమాపణ చెప్పి మళ్ళీ ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో, అక్కడ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అనసూయ గారి గురించి మాట్లాడారు. ఓకే, నేను ఇప్పటికి కూడా అదే మాట చెప్తున్నాను, అదే పాయింట్ మీద నేను నిలబడతాను, ఎందుకంటే మాట్లాడిన దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు. అండ్ ఆ రెండు మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్తాను అని చెప్పేసి, క్షమాపణ చెప్పడానికి కూడా నేనేమి వెనకాడని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో మరి అక్కడ ఏం మాట్లాడారంటే, అనసూయ గారు కావచ్చు, మిగతా ఎవరైనా సో అండ్ సో కావచ్చు, నేను అందరి గురించి మాట్లాడినప్పుడు అసలు మీ గురించే మాట్లాడాను, మీ పేరు తీసి ఏమైనా మాట్లాడానా, అసలు మీరు అనవసరమైన దాంట్లో ఎందుకు కలగజేసుకుంటున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళ గురించి మాట్లాడి మీరున్న మాత్రం ఖచ్చితంగా నేను తీర్చుకుంటాను అని చెప్పేసి అయితే అనసూయ గారి గురించి మాట్లాడారు. సో ఆ మాటలకి అనసూయ గారు ఊరుకున్నారా, మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఇచ్చారు. సో ఆమె మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పిందంటే, మొన్న ఏదో వస్త్రాధరణ అంటే వస్త్రాల షాపింగ్ మాల్కి నేను అక్కడ ఓపెనింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ విలేకరులు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను. ఆయన అనుకుంది ఆయన చెప్పాడు. సో నేను అనుకున్నది కూడా చెప్పాను, రైట్ కూడా నాకు ఉంది కదా అని చెప్పేసి నేను అక్కడ చెప్పాను. సో దానికి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. నేను నా జీవితంలో చాలా చూసి వచ్చాను ఇక్కడి వరకు, అండ్ ఎలాంటి ఎవరి సహాయం కూడా నాకు అవసరం లేదు, ఎవరి సహాయం చేసేటటువంటి అవసరం కూడా నాకు అసలు అంత స్టేజ్ కూడా నేను రాను అని చెప్పేసి తను చెప్తూ ఉన్నారు. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో చూసి నేను వచ్చాను కాబట్టి నేను ఎంతటి సమస్యనైనా కూడా ఎదుర్కొనే శక్తి నాకు ఉంది, ఎవరినైనా ఎదుర్కొనే శక్తి నాకు ఉంది అని చెప్పేసి, నా భర్త సపోర్ట్ ఉంది, నా స్నేహితులు నన్ను బాగా చూసుకుంటారు, అలాంటి అంత అండ నాకు ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని కూడా నేను ఏమాత్రం కూడా పట్టించుకోను. అండ్ మీ స్థాయి ఏంటో చెప్పాలి అంటే ఖచ్చితంగా దీన్ని పాయింట్అవుట్ చేసుకోవాలి. మీ స్థాయి ఏంటో చెప్పాలని మేమందరం కూడా కంకణం కనుక్కుంటే మీరేమవుతారో మీ పరిస్థితి ఊహించుకోండి అని చెప్పేసి శివాజీ గారికే ఆమె అయితే సవాల్ విసురుతూ ఉన్నారు. అండ్ దానికి తోడు ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఒకటే మాట చెప్తాను, ఇది మా బాడీ, మా ఇష్టం, మేము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి కనీస స్వేచ్ఛ కూడా మాకు లేదా, ఖచ్చితంగా వీటి కోసం మేము ఫైట్ చేస్తాము, ఎంత దూరమైనా కూడా వెళ్తామని చెప్పేసి స్టిల్ ఇప్పటికి కూడా అనసూయ గారు అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తను మాట్లాడిన దాంట్లో మాత్రం చాలామంది గర్ల్సే కూడా తప్పులు వెతుకుతూ ఉన్నారు. మరి తను మాట్లాడింది ఎంతవరకు కరెక్టు ఏంటి, ఆమె విషయంలో మాత్రం ఆమె సమర్థించుకోవచ్చు, బట్ ఆడవాళ్ళకు కూడా అసహ్యం కలిగే విధంగా అనసూయ గారు మాట్లాడుతున్నారంటే మరి తను మాట్లాడింది రైట్ ఆర్ రాంగ్ అనేది ఖచ్చితంగా జనాలకి తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా శివాజీ గారిని నీ స్థాయి ఏంటి అని మెన్షన్ చేయడం కూడా, మరి మీరు మాట్లాడేది ఏంటి అనే విధంగా కూడా తనని కూడా అంటున్నారు శివాజీ గారి ఫ్యాన్స్ కావచ్చు. సో ఓవరాల్గా మరి ఈ యొక్క చర్చ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది, అసలు ఆగుతుందా లేదా, ఈ సినిమా వచ్చిన తర్వాత నేను ఆగుతుందా లేదా అనేది ఎవరు కూడా అర్థం కావట్లేదు. ఒక అనడం మళ్ళీ దానికి ఇంకో కౌంటర్ ఇవ్వడం, మళ్ళీ దానికి ఇంకో కౌంటర్ ఇవ్వడం, ఇదే విధంగా ముందుకు వెళ్తుంది. సో మరి ఈ యొక్క ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటి, ఎవరి తప్పు ఉంది అనుకుంటున్నారు, ఎవరి మాటల్లో ఇంకా కూడా తప్పు కనిపిస్తుంది, కామెంట్ చేయండి.